పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఏ యొక్క విపక్ష కూటమి ఇవాళ నరేంద్ర మోడీ గారిని ఓడించాలి అనేటువంటి ఏకైక ఎజెండా. ఎందుకు ఓడించాలి ఎజెండా లేదు. आपके पास कोई नेता नहीं है, नीयत नहीं है, नीति भी नहीं है, फिर भी मोदी जी को हराओ, मोदी जी को हटाओ. కాబట్టి ఈ యొక్క ఈ గమండి గఠబంధన్ ఏతుందో పరోక్షంగా ఆనాడే మేము చెప్పాం. కేసీఆర్ గారు ఈ బీఆర్ఎస్ వారికి వత్తాసు పలుకుతున్నారు. ఏనాడైనా వీళ్ళ ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఒకటే పార్టీలు ఇవని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈరోజు పరోక్షంగా పరస్పరం సహకరించుకోవడానికే ఈరోజు బీఆర్ఎస్కి లొంగిపోతున్నారా లేదా బీఆర్ఎస్ లొంగదీసుకోవడానికి చేసే ప్రయత్నాల మొత్తం తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఒక నెల రోజుల లోపలనే మీ యొక్క మరి ఈ చేసినటువంటి వాగ్దానాలు ఘాటైన వ్యాఖ్యలు ఎందుకు ఇవాళ నీరు గారిపోతున్నాయి, ఎందుకు ఇవాళ చతికిలబడుతున్నారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా మీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీకి మీరు విన్నపించండి. తప్పకుండా దాంట్లో ఎవరైతే బొక్కినారో మెక్కినారో వాళ్ళందరినీ కూడా కక్కించేదానికి ఖచ్చితంగా తెలంగాణ సంపదను ప్రజలకు దోహదపడే విధంగా ఉంటుందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తున్నారు. మీరు ప్రజలకు మంచుదామన్నారు, ఆ మొక్కిన సొమ్మునంతా కూడా కక్కిస్తామన్నారు. మరి ఇవాళ ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయా మీకు? లేదా బీఆర్ఎస్కు లొంగిపోయినా లేదా బీఆర్ఎస్ లొంగిపోతుంది మీరు దానికి మరి వంత పాడమని చెప్పారా? ఇవన్నీ కూడా క్రమేణా నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇవన్నీ మీ ఆటలన్నీ కూడా ఈ రెండు ఈ యొక్క మరి ఈ పార్టీలు ఒక గూటిలో ఒక దాటిలో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనించాలి, అప్రమత్తంగా ఉండాలి. ఈ రెండు పార్టీలు వేరు కాదు. రేపు మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవడం ఖాయమని విషయం తెలిసి ఏ రకంగా అడ్డుకోవడానికి పావులు కలుపుతున్న దాంట్లో భాగంగానే వీళ్ళ అవినీతికి ఇవాళ కాళేశ్వరమే కాదు, ఇవాళ మిషన్ కాకతీయ కానివ్వండి, అనేక విభాగాల్లో జరిగిన అవినీతి పట్ల కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇది నాంది కాబోతుందనే విషయాన్ని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.